హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అమ్మ, చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ పోస్ట్ చేయక, లాంగ్ వీడియోస్. సో రీసెంట్గా నేను మా ఆఫీస్ ఫ్రెండ్స్ కొంతమందితో కలిసి ఒక 3 days ట్రిప్కి వెళ్ళామన్నమాట. అండ్ ఈ 3 days మేము ఏమేమి ప్లేసెస్ చూసాము ఏంటి అనేది నేను అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో వీళ్ళందరూ అనమాట మా ఆఫీస్ ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ అయితే హైదరాబాద్లో ట్రైన్ ఎక్కేసాం బెంగళూరుకి. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 1900 అయింది పర్ హెడ్. 3rd AC బుక్ చేసుకున్నాము. ఏంటబ్బా ట్రైన్ ఎక్కేయగానే సీరియస్ డిస్కషన్ పెట్టారనుకుంటున్నారు కదా, ఏం లేదు, గేమ్ గురించి అనమాట డిస్కషన్. మేము ప్లేయింగ్ కార్డ్స్ తీసుకెళ్ళాం ట్రైన్లో బోర్ కొట్టకుండా ఉండడానికి. సో దాని గురించి రూల్స్ అవి చెప్తున్నారనమాట, అంతే. అండ్ ఫ్రెండ్స్తో ఇదైతే నాకు ఫస్ట్ ట్రిప్ అనమాట. అండ్ ఇక ట్రిప్ విషయానికి వస్తే మేము వెళ్ళింది కూర్గ్. సో మేము ఒక టూరిస్ట్ ఏజెంట్ని మాట్లాడుకున్నాము. అండ్ మా బడ్జెట్ ఎంత అయింది ఏంటి అనేది నేను అన్నీ మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5:25కి ఒక ట్రైన్ ఉండింది. బట్ కొంచెం లేట్గా వచ్చిందనమాట, ఒక 1 hour. సో 6:30కి ఎక్కాం మేము ట్రైన్ ఈవినింగ్. అండ్ మార్నింగ్ 5:30కి అట్లా దింపేసింది అనమాట మమ్మల్ని బెంగళూరులో. అండ్ ఇంకా మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చారనమాట బెంగళూరు స్టేషన్కి. అండ్ నేనైతే ఇదే ఫస్ట్ టైం బెంగళూరు వెళ్ళడం. సో ఇంకా జర్నీలో బోర్ కొట్టకుండా కాసేపు కౌర్లు చెప్పుకుంటూ, కాసేపు సాంగ్స్ వింటూ అట్లా సాగిందనమాట మా జర్నీ. సో నా పక్కన కూర్చొని చూసారా, తనే అనమాట ట్రిప్ ప్లానర్. అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈ ట్రిప్ మొత్తం. అండ్ మేము వెళ్తూ ఉండగా దారిలో ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము. అండ్ నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు మన ఆంధ్ర తెలంగాణ సైడ్కిను ఇంకా బెంగళూరు సైడ్కి టిఫిన్స్లో. సో ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ మేము మా జర్నీని స్టార్ట్ చేసేసామన్నమాట. అండ్ ఆ రోజున మేము కవర్ చేసిన ప్లేసెస్ ఏంటంటే, ఒకటి టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అండ్ ఇంకొకటి బర్డ్ శాంచురీ అనమాట. సో ఈ 2 కవర్ అయిపోయిన తర్వాత ఇంకా మేము బుక్ చేసుకున్న రిసార్ట్కి వెళ్ళిపోయి చెక్-ఇన్ చేసేసుకున్నాము. సో నేను ఇప్పుడు మీకు అక్కడ పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నాను కదా, అక్కడే టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అనమాట. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. సో చూసేయండి. అండ్ నాకైతే ఈ టిప్పు సుల్తాన్ ప్యాలెస్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎస్పెషల్లీ నాకు లోపలికి వెళ్ళిన తర్వాత గార్డెన్ వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. ఫొటోస్ అండ్ వీడియోస్ దిగామన్నమాట మేము ఇంకా. అండ్ మాకైతే మేము వెళ్ళిన ప్రతి చోట మాకు స్టూడెంట్స్ కనిపించారనమాట. స్టూడెంట్స్ని కూడా తీసుకొచ్చి ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయించారనమాట. సో మేమైతే లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట. అండ్ దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి 20 రూపీస్ పర్ హెడ్. సో చూసారా, మేమైతే లోపలికి వచ్చేసాం. గార్డెన్ చూసారా ఎంత బాగుందో, మాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ గార్డెన్ నేమ్ వచ్చేసి దరియా దౌలత్ బాగ్ అంటారంట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గార్డెన్. అండ్ ఈ ప్యాలెస్ లోపల ఉండే వాల్స్కి వాటికి హిస్టారికల్ పెయింటింగ్స్ కానీ అవన్నీ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ వచ్చేసి 1778లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. అండ్ 1784లో కంప్లీట్ అయిందంట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ మమ్మల్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి అలౌ చేయలేదన్నమాట. సో ఇప్పుడు నేను చూపించే ప్రతి క్లిప్పు కూడా వాళ్ళకి తెలియకుండా తీసినాయి. అండ్ ఈ ప్యాలెస్ని ఇప్పుడు మ్యూజియం లాగా మార్చారంట. అండ్ దీంట్లో ఏంటంటే టిప్పు సుల్తాన్ యూస్ చేసిన వెపన్స్ అన్నీ కూడా పెట్టున్నాయి. సో వాళ్ళు మమ్మల్ని ఫొటోస్ వీడియోస్ తీనివ్వలేదు కాబట్టి జస్ట్ చాలా అంటే చాలా కొన్ని వీడియో క్లిప్స్ తీసి పెట్టానన్నమాట, అంతే. సో మీలో ఎంతమంది ఈ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ని విజిట్ చేశారో నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అట్లాగే మీలో ఎంతమంది ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్ వెళ్ళారు అండ్ ఏ ప్లేస్కి వెళ్ళారో కూడా నాకు చెప్పండి. సో మీకైతే ఇప్పుడు చూపిస్తున్న సెట్టింగ్ అంతా కూడా చూస్తే ఏ మూవీ గుర్తొచ్చిందో చెప్పండి. నాకైతే బాహుబలి సినిమా స్ట్రైక్ అయిందనమాట సడన్గా అవి చూడగానే. ఎందుకంటే అవి వాటిని ఏమంటారో నాకు కూడా తెలీదు. ఆ గన్లో బుల్లెట్స్ లాగా ఉన్నాయి కదా, రౌండ్వి అవి. సో అవి బాహుబలిలో కూడా యూస్ చేస్తారు కదా, నాకు అందుకే సడన్గా ఆ మూవీ స్ట్రైక్ అయిందనమాట. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మేము బర్డ్ శాంచురీకి వచ్చేసాము. ఇక్కడ మొదలవుతుందండి ఇప్పుడు నాకు. బేసిక్గా నాకు స్నేక్స్ అన్నా లేకపోతే ఇట్లా జంతువులు అంటే కొంచెం భయం అనమాట. సో దానివల్ల నాకు నీళ్ళల్లోకి దిగడానికంటే భయం అనమాట. సో ఇక్కడ నార్మల్గా నేను బోటింగ్ అవన్నీ అంటే ఓకే, పర్లేదు, అంటిల్ అండ్ అన్లెస్ నేను పాముల్ని కానీ లేకపోతే క్రొకడైల్స్ని కానీ ఇట్లా ఏదైనా సరే యానిమల్ని చూడనంత వరకు నాకు పర్లేదన్నమాట. వన్స్ నేను ఏదైనా ఒకటి చూశాను, నా కళ్ళల్లో పడింది అంటే ఇంకా నేను భయంతో అట్లానే కూర్చుంటాను. సో ఇక్కడ కూడా అదే జరిగింది. నాకు
బోటింగ్ జరుగుతుంది ఇట్లా బర్డ్స్ని చూసి వచ్చేస్తాము అంతవరకే నా మైండ్లో ఉంది, కానీ అసలు ఇక్కడ క్రోకోడైల్స్ ఉంటాయి అన్న థాట్ అయితే నాకు అసలు లేదు ఫస్ట్లో. సో ఇంకా నేను ఎప్పుడైతే క్రోకోడైల్స్ చూసానో ఇంకా నేను బిగుసుకుపోయాను అనమాట. అండ్ దానికి తోడు నేను కూర్చున్న ప్లేస్ కూడా మీరు గమనించినట్లయితే అందరికీ గ్రిల్స్తో కవర్ అయి ఉంది. బట్ నేను కూర్చున్న ప్లేస్ దగ్గర మాత్రమే ఓపెన్ ఉంది. ఎప్పుడైతే క్రొకడైల్స్ ఉన్నాయన్న విషయం నాకు తెలిసిందో బోట్ ఎక్కిన తర్వాత, నేను కూర్చున్న ప్లేస్ అదంతా చూసి వామ్మో క్రొకడైల్స్ ఇంకా నా మీదకి వచ్చేస్తే ఏంటా పరిస్థితి అన్న థాటే ఉంది నా మైండ్లో ఫుల్గా. నేనైతే అంతగా ఎంజాయ్ చేయలేకపోయాను. నేనైతే అలా కూర్చుని ఉన్నాను అంతే. చూసారా క్రొకడైల్స్ అంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి. మీరు చెప్పండి, మీకు భయం ఏదో చెప్పండి. అట్లా సడన్గా క్రొకడైల్ మీదకి వచ్చేస్తుంది అన్న థాట్ మీలో కూడా కొంతమందికి యానిమల్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి వస్తుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము ఇక్కడ భయపడుతుంది బర్డ్ సాంచురీకి వచ్చాము. ఇక్కడ వీళ్ళందరూ భయపడుతున్నారు, నేను ధైర్యం చెప్తున్నాను అందుకే హ్యాండ్స్ పట్టు. చూడు భయం వేసి ఎట్లా హ్యాండ్స్ పట్టుకుందాం. భయపడకండి క్రొకడైల్స్ ఏం చెయ్యవు ఇక్కడవి, ఏం చెయ్యవు, భయపడకండి. చూసారా అదనమాట నా ఓవర్ యాక్షన్. పక్కన నేను భయపడుతూ మళ్ళీ వాళ్ళు భయపడుతున్నారని చెప్తున్నాను. సో మేమైతే ఫైనల్గా రిసార్ట్కి అయితే వచ్చేసామన్నమాట. ఆ 2 ప్లేసెస్ కవర్ చేసుకున్న తర్వాత. సో రిసార్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ చెక్ ఇన్ చేసుకొని నెక్స్ట్ లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరే ప్లేసెస్కి కూడా వెళ్ళాము. సో అవి కూడా కంటిన్యూషన్ వీడియోస్ అన్నీ వస్తాయి. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చెప్తానమాట నేను, అంటే బడ్జెట్ ఎంత అయింది ఏంటి అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇదండి ఫైనల్గా మా ట్రిప్లో ఫస్ట్ వీడియో అయితే ఇదనమాట. అండ్ కంటిన్యూషన్ వీడియోస్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.